ఏ పరిపాలన అని చెప్తాం అది ఎందుకు ఎక్కావా అని ఆలోచిస్తాం మేము కూడా. ఏముందాడా ఏం చేశాడని ఒక్కడు చెప్పండి, పలానా ఇచ్చాడని చెప్పండి. ఆ వృద్ధాప్య పింఛన్ తప్ప నుంచి ఏమైనా ఇస్తున్నాడా? ఏం పెట్టలేదు కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ మొన్న మోడీ వచ్చాక గ్రీన్లాండ్ వైజాగ్లో చేస్తారని చెప్పేసి నిన్న అన్నారు కదా, మరి అదాన్ని మాటలకే కదండి. వాళ్ళు ఏం చేశాడని మాటలకే కదా పరిమితం అంతా. ఆ మోడీ కలిసినా ఏం కలిసినా వీళ్ళు స్వార్థాలు చూసుకోవడం తప్ప నుంచి ప్రజలకు ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా తెలిసి ఏం చేయట్లేదని. కాకపోతే పరుగు పోతుందని చెప్పుకోకుండా చేస్తున్నారు అంత. అంతమించి మరి అమరావతి ఇది రాజధాని అయ్యే అవకాశం ఉంది. అమరావతి రాజధాని దేనికండి చెప్పండి? అక్కడ చూశారు కదా, బోట్లు వేసుకుని ప్రయాణం చేస్తున్నారు. అలాంటి దాన్ని రాజధాని చేస్తున్నాడు. బుద్ధున్నాడు అని చేస్తాడండి. కాకపోతే వాళ్ళ ల్యాండ్స్ అవన్నీ మొత్తం దాచిపెట్టుకోవడానికి వాళ్ళు ల్యాండ్ మార్క్ చేసుకోవడం తప్పనిచ్చి అమరావతి దేనికి ఉపయోగం చెప్పండి? ఇప్పుడు ఇంట్లో తండ్రి ఉన్నాడండి, ముగ్గురు పిల్లలు ఉన్నారు, ముగ్గురు పిల్లలు సమానంగా చూడాలి. వాడు తండ్రి అవుతాడు. నువ్వు తండ్రి స్థానంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? మూడు రాజధానులు అన్నాడు. 3 రాజధానులు నువ్వు కూడా చెప్తున్నావు, మనం చెప్పావు నువ్వు కూడా 3 రాజధానులు అని. అదేదో విశాఖపట్నం చేస్తే నువ్వే ఒకసారి మొదటి 2014-19 ఉన్నప్పుడు నువ్వే చెప్పావు ఏమని, విశాఖ రాజధాని అంటే చాలా బాగుంటుంది, దానికి అన్ని విధాలుగా అది యోగ్యతమైన రాజధాని అది అన్నావు. మరి ఎందుకు చేయాల నువ్వు? నీ లాభాల కోసం దానికి చెప్పబెట్టకుండా తీర్మానాలు తీసుకోకుండా వెళ్ళి పెట్టేశావు అమరావతి అనేది. నీ ఒక్కరి స్టేట్మెంటే నువ్వు అడిగా, ప్రతిపక్షాన్ని అడిగావా? ఎవరైనా స్టేట్మెంట్ తీసుకున్నావా? లేదు కదా. నీకు ముందు ప్రచారం చేసావు, అధికారం ఉంది కాబట్టి చేసావు. అంతకుమించి ఏం చేస్తున్నావు? నువ్వు చేసావు. ఇప్పుడు దాంట్లో బోట్లు వేసి తిరుగుతున్నారు. ఐటీ కంపెనీ వాళ్ళు పిలిపించావు, అందరూ బోట్లు వేసి తిరిగారుగా. మరి ప్రపంచం బ్యాంకు కూడా డబ్బులు పెట్టడానికి వెనకాడుతుంది కదా. మరి నువ్వు లక్షల కోట్లు తీసుకెళ్ళి ఆడ దారపోయడం తప్పనిచ్చి డెవలప్మెంట్ ఉన్న చోటు వేస్తే ఇంకా బాగుంటుంది కదా ప్రజలకి. వైజాగ్లోనే డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. మనం 90% అదే బెటర్ కదండి. నువ్వే నీ నోటితోనే చెప్పావుగా, వేరే వాళ్ళు కాదుగా. జగన్ చెప్పాడు తోసేయండి, నువ్వే చెప్పావుగా. వైజాగ్ అన్ని విధాలుగా అర్హతమైన రాజధాని ఏదంటే వైజాగ్ నువ్వే చెప్పావు, అసెంబ్లీలో సాక్షిగా చెప్పావుగా. మరి ఇప్పుడు ఏమైంది నీకు చెప్పండి? ఆ స్వార్థం కనబడుతుంది కదా, స్వలాభం కనబడుతుంది, అంతమించి ఏం లేదు. అదే మరి పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలలోకి వెళ్ళే బాగుంటుంది, ఇలా ఆయన పొలిటికల్గా వేస్తండి. ఆయన సినిమాలు చేయడం బెటర్. ఎందుకంటే రేపం బాబు మన తల్లి ఈయన వాళ్ళ అన్న కాంగ్రెస్లో ఎలా వెళ్ళిపోయాడో ఈయన బీజేపీలో ఇళ్ళను చేస్తాడు, అంతమించి ఏం లేదు. బీజేపీ వాళ్ళని ఈయన భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తుంది టీడీపీ మీద, అంతమించి ఏం లేదు. అంటే బీజేపీ ఉనికి లేదు కదా ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ ఉనికి కోసం బీజేపీ భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తుంది, అంతమించే. ఈయన వాళ్ళకి చెప్పినట్టు ఈయన ఆటోలు అరటిపండి. అయినా పవన్ కళ్యాణ్ రాజకీయం అనవసరం అండి. ఏం చేశాడు ఆయన చెప్పండి? ముఖ్యమంత్రి పదవి తప్పనిచ్చి ఆయన ఏం చేశాడు? ఏముంది? ఏం తెలుసు ఆయనకి? ఏ శాఖలు తీసుకున్నాడు? ఆ శాఖలు ఏం తెలుసు ఆయనకి చెప్పండి? అంటే మొన్న అంటుండగా గిరిజనులకు రోడ్లు నేనే వేసాడంట. నిజం వేసింది రోడ్లు. మీకు తెలియదు ఏముంది చెప్పండి? రోడ్లు వేసి ఏ ఒక్క రోడ్ వేసాడు చూపించమనండి. ఏడా వేపిస్తాం. ఊరు మాటలు మేము కూడా చెప్తాం, స్టేట్మెంట్ చెప్తాం. వేపించినాడు చూపించమనండి. వాళ్ళు కూడా తెలుసు ఏమి లేదండి, వాళ్ళ స్వలాభం కోసం రావడమే, అంతమించి ఏం లేదు. అసలు రాజుగా అనవసరం అండి ఆయనకి రాజుగా అనవసరం. ఎందుకు వేస్ట్? అతనికి రాజుగా అనవసరం, ఇక్కడ లోకేష్ రాజుగా అనవసరం. వాళ్ళిద్దరు చేత కాదు. రేపు చంద్రబాబు పోయాడు అనుకోండి, టీడీపీకి అయిపోయినట్టు లెక్క. ఆ చంద్రబాబు ఉన్నంతసేపు టీడీపీ, చంద్రబాబు పోయాడంటే టీడీపీ తలుపులు మూసుకోవడం. ఇక అంత సమర్థుడు ఇంకెవరు లేడు, అంత క్రిమినల్ బ్రెయిన్ కూడా ఎవరు లేడు. అది ఓకే. జగన్ ఎందుకు? జగనే మాకు మంచి చేస్తాడు, అమ్మఒడి ఇస్తాడు, ఇల్లు వేసాడు. మరి ఇప్పుడు ఈయన వద్దని మరి వస్తానంటున్నాడు కదా, మరి అప్పుడు ఏమంటావు? మరి మళ్ళీ జగనే కావాలంటావా? అవును. నీకు అమ్మఒడి ఇచ్చాడని రావాలనుకుంటున్నావా? మరి వీళ్ళు ఇవ్వట్లేదు, ఇల్లు కూడా ఇస్తామంటుంది ఆల్రెడీ. అమ్మ దీవెనలు ఇస్తామంటుంది కదా, ఆల్రెడీ ఇవ్వలేదా? మరి ఇప్పుడు ఇవ్వట్లేదా? ఇవ్వలేదు. మరి ఆయన ఇచ్చాడా? మీ జగన్మోహన్ ఉన్నప్పుడు ఏమన్నా ఇచ్చాడా? ఇచ్చారు. ఏమి ఇచ్చాడు? ఇల్లు ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు, ప్రజలకి మంచి చేశాడు. మరి ఇప్పుడు ఏం చేయట్లేదు ఇల్లు? చంద్రబాబు నాయుడు ఏం చేయట్లా. ఇప్పుడు మరి ఎవరు కావాలనుకుంటున్నావు? మళ్ళీ ఎవరు కావాలి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఆయన అంటే నీకు అంత అభిమానం? ఎందుకు? ప్రజలకు మంచి చేస్తాడుగా. ప్రజలకు మంచి చేస్తాడని కావాలనుకుంటున్నాను. ఏం చేయట్లేదు? ఏం చేయట్లా. స్కూల్లో ఎలా ఉన్నాయి? మామూలుగా భోజనాలు అన్నీ బాగుంటున్నాయి? బాగుంటున్నాయి. ఇప్పుడు ఏం బాగలా. ఇప్పుడు బాగాలేవు. ఇంతకుముందు బాగున్నాయా? బాగున్నాయి.